నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో నీటి నిల్వ ట్యాంకులను నిర్మించడానికి అక్కడి ప్రజలు వాడే ఈ వినూత్నమైన పద్ధతి ఇదేదో ఆట అనుకుంటే పొరపాటే. నేపాల్లోని పర్వత ప్రాంతాల్లో నీటి ట్యాంకులను నిర్మించడానికి వారు వాడే ఒక స్మార్ట్ టెక్నిక్ ఇది. మొదట నేల మీద ఒక ఫ్లాట్ ప్లాట్ఫారం ను నిర్మిస్తారు. దాని చుట్టూ ఇనుప చువ్వలతో ఒక పెద్ద పంజరం లాంటి నిర్మాణాన్ని సిద్ధం చేస్తారు. ఇప్పుడు అసలైన పని మొదలవుతుంది. ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ పైపులను ఆ ఇనుప ఫ్రేమ్ లోపలి వైపున ఒకదాని పక్కన ఒకటి గట్టిగా అమర్చుకుంటూ చుట్టూ తిరుగుతారు. ఈ పైపులు కాంక్రీట్ పోసేటప్పుడు ఒక తాత్కాలిక గోడలా సపోర్ట్ నిస్తాయి. పైపులు అమర్చడం పూర్తయ్యాక వాటి మీద సిమెంట్ మిశ్రమాన్ని పోస్తారు. 2-3 రోజుల తర్వాత కాంక్రీట్ గట్టి పడగానే లోపల ఉన్న ప్లాస్టిక్ పైపులను ఒక్కొక్కటిగా తీసేస్తారు. ఆ తర్వాత గోడలను నునుపుగా చేస్తే చాలు, బలమైన నీటి ట్యాంక్ రెడీ. నేపాల్లోని మారుమూల గ్రామాలకు ఇటుకలు లేదా బరువైన చెక్క సామాగ్రిని తరలించడం చాలా కష్టం. ఒక్కోసారి వస్తువుల ధర కంటే వాటిని మోసుకెళ్లే రవాణా ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ పైపు చాలా తేలికగా ఉంటాయి, ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు. ఎలా అంటే అలా మడత పెట్టవచ్చు. ఒక ట్యాంక్ పూర్తయ్యాక అవే పైపులను తీసి మరో ట్యాంక్ కట్టడానికి ఎన్నోసార్లు వాడుకోవచ్చు.